తాజాగా తెహవూర్ రానా భారత్ వచ్చిన తర్వాత, తీసుకొచ్చిన తర్వాత, మన ఎన్ఐఏ వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత చిదంబరం స్పందించాడు. అతన్ని తేవడానికి మేము గట్టి ప్రయత్నాలు చేశాము. ఇందులో బీజేపీ గొప్పతనం కాదు, మా గొప్పతనము, మా శ్రమ ఫలితం అది. అంటే 2008 ఇప్పుడు ఈ ముంబై దాడులు జరిగినప్పుడు హోంమంత్రి శివరాజ్ పాటిల్ ఉండే. ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆయన రిజైన్ చేయడంతో వెంటనే చిదంబరం హోంమంత్రి అయ్యాడనమాట. ఆయన హోంమంత్రిగానే విచారణ జరిగిందనమాట. సరే, దాని మీద శివరాజ్ పాటిల్ ఏమన్నాడో ఆ తర్వాత చెప్తా నేను ముందు. ఇక దిగ్విజయ్ సింగ్, మన డిగ్గి రాజా కూడా కలవరపడ్డాడు. ఆయన కూడా మహా పెద్ద మనిషి కదా పార్టీలో. దాడి జరిగిన వెంటనే ఏకంగా ఒక పుస్తకమే రాయించాడు ఆయన. జర్నలిస్ట్తో అజీజ్ బర్నీ అనే ఒక జర్నలిస్ట్తో 26/11 దాడులు ఆర్ఎస్ఎస్ పనిగట్టుకొని ప్రచారం చేసింది నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. అందులో సంఘ్ను, అంటే ముంబై దాడికి సంఘ్ కారణం, ఆర్ఎస్ఎస్ చేసిన దాడి ఇది అని ఆర్ఎస్ఎస్ను దోషిగా నిలబెట్టే కుట్రలో భాగంగా అనేక కథనాలు వండింది కాంగ్రెస్ పార్టీ. ఓ ఉర్దూ దినపత్రిక ఎడిటర్ అజీజ్ అనేవాడు. 26/11 ఆర్ఎస్ఎస్ కుట్ర పుస్తకం పేరు. ఆ పుస్తకాన్ని నాడు కేంద్ర మంత్రిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ పలుమార్లు ఆవిష్కరించాడు. అంతేకాదు, ఆ అజీజ్ అనేవాడిని రాజ్యసభకు పంపాలనుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇక ఆర్ఎస్ఎస్ మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఒక వ్యక్తి కేసు పెట్టాడు. ఒక్క సాక్ష్యాన్ని కూడా చూపెట్టలేకపోయాడు అజీజ్, పుస్తకం రాసినోడు. తర్వాత తన పత్రిక మొదటి పేజీలో వేశాడు, సంఘ్కు క్షమాపణలు చెప్పాడు. ఆర్ఎస్ఎస్కు నేను క్షమాపణ చెప్తున్నా, ఎలాంటి ఆధారాలు లేవు, కావాలంటే నేను పుస్తకం పేరు మారుస్తా, పుస్తకం మీద పేరు మార్చడానికి నేను సిద్ధమన్నాడు. కానీ నీ క్షమాపణ మాకు అక్కర్లేదంది ఆర్ఎస్ఎస్ తిరస్కరించింది. మొన్న కూడా చూసే ఉంటారు, నిన్న మొన్నటి వరకు పార్లమెంట్ జరిగినాయి కదా, ఒక బీజేపీ ఎంపీ ఈ అంశాన్ని ప్రస్తావించాడు. దిగ్విజయ్ సింగ్ అప్పుడు అన్న మాటలు, ఆ ప్రచారాన్ని. అంటే దిగ్విజయ్ సింగ్ అన్నాడు, లేదు నేను అనలేదు ఆ మాట అన్నాడు. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా తెహవూర్ రానా భారత్కి తీసుకొచ్చిన సందర్భంగా నాడు దిగ్విజయ్ సింగ్ అన్న మాటలు, ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఇంకొందరు పెద్ద మనుషులు కూడా, వీళ్ళు ఒక్కరే కదా దిగ్విజయ్, అంటే ఎవరికి వాళ్ళు, అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎంత చేయాలో అంత చేసింది. ఇంకొందరు పెద్ద మనుషుల పేర్లు వినిపించినాయి అసలైతే దాడి వెనుక. శరద్ పవార్, అంటే ఇప్పుడు కాంగ్రెస్లో లేరు, సోనియా విదేశీయతను ప్రశ్నిస్తూ బయటకు వచ్చి ఎన్సీపీ పెట్టాడు. అప్పటికే 98లో అనుకుంటా, తను 98, 99 ప్రాంతంలో పార్టీనే పెట్టాడు శరద్ పవార్. ఆయన కూడా ఉన్నారు దీని వెనకాల అని ఆరోపణలు అయితే వచ్చినాయి. అంటే కసబ్, ఎవడైతే దొరికిపోయిన ఉగ్రవాది కసబ్ కాశీదారంతో దొరికాడు కదా, చేతికి కాశీదారం కట్టుకొని, ఆ సలహా ఇచ్చింది ఆయనే అని ఒక పేరైతే వచ్చింది. అయితే దానికి ఆధారాలు ఎవరు చూపలేదు, కానీ శరద్ పవారే వీళ్లకు ఈ సలహా ఇచ్చింది, శరద్ పవార్ అనేది ఒకటి వచ్చింది. అయితే తెహవూర్ రానా నోరు విప్పితే అది కూడా తేలుతుంది, శరద్ పవార్ ప్రమేయం ఉందా నిజంగానే, ఆ 10 మందికి కాశీదారాలు కట్టుకోమని శరద్ పవారే సలహా ఇచ్చాడా అనేది కూడా తేలుతుంది. జస్ట్ నేను చెప్తున్నా, వచ్చినాయి విమర్శలు అయితే వచ్చినాయి, ప్రచారం అయితే జరిగింది అప్పుడు. అయితే శరద్ పవార్ ఇంకేం స్పందించలేదు. మరి ఆయన తాజాగా ఈ తెహవూర్ రానా రాక మీద ఏం స్పందించలేదు. 55-60 ఏళ్ళు పాలించింది ఆ పార్టీ, ఎంతమందిని తీసుకొచ్చింది, ఒక్కరినైనా విదేశాల నుంచి రప్పించిందా? రప్పించలేదు. ఖత్రోచి బోఫోర్స్ కుంభకోణం, ఖత్రోచిని దేశం నుంచి వెళ్ళడానికి ప్రత్యేక విమానాన్ని అరేంజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. భోపాల్ దుర్ఘటన మర్చిపోలేరు ఎవ్వరు, భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటన ఎవరు మర్చిపోలేదు. ఆండర్సన్ను ప్రత్యేక విమానంలో పంపించింది, ప్రత్యేక ఏర్పాట్లు చేసి పంపించింది వాడి దేశానికి. అసలు అబూ సలంని ఎట్లా పంపించింది, అసలు ఎన్ని డ్రామాలు ఆడింది అబూ సలంను పోర్చుగల్కు పంపడానికి. అట్లా అంటే ఇంత కుట్ర, ఒక హిందూ టెర్రరిజం అని ఇంత కుట్ర చేసింది కదా. మరి పలు సందర్భాల్లో ముఖ్యంగా 2007 నుంచి జరిగిన దాడులకు ఆర్ఎస్ఎస్ను దోషిని చేస్తూ, ఆర్ఎస్ఎస్ మీద అబండాలు వేసి హిందూ టెర్రరిజాన్ని ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో పెంచి పోషిస్తోంది, హిందూ సాఫ్రాన్ టెర్రరిజం పేటరేగిపోతుందని ప్రచారం చేసింది కదా. మరి ఆ తర్వాత, అంటే వాళ్ళు దిగిపోయే వరకు 2007 నుంచి 2014 వరకు ఎంతమంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది అంటే అర్థం చేసుకోండి. నాడు కసబ్ కనుక ప్రాణాలతో పట్టుబడి ఉండకపోయి ఉంటే అది నిజమేనని, అంటే ఆర్ఎస్ఎస్ఏ ఈ దాడికి మూలమని వాళ్ళు మొదలుపెట్టిన ప్రచారం నిజమై ఉండేది. పుస్తకాలే రాయించారు ఏకంగా. వాళ్ళ అధికారంలోకి వచ్చి ఉంటే కనుక కమ్యూనల్ వైలెన్స్ యాక్ట్ వచ్చేది. మన అదృష్టం బిల్లు పాస్ కాలేదు.
అదే జరిగుంటే హిందువులందరినీ కూడా, అంటే హిందువులు ఈ దేశంలో పూర్తిగా ఉగ్రవాదులనే ముద్ర పడిపోయేది ఈ దేశంలో హిందువుల మీద. మీ అభిప్రాయాలు తెలియచేయండి ఈ వీడియో మీద. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.